నమస్తే అందరికీ వెల్కమ్ టు బీబీ ప్రాపర్టీ. నా పేరు విజయ్. నేను ఇప్పటివరకు మన ఛానల్ తరఫున లో బడ్జెట్ హౌజెస్ అండ్ హై బడ్జెట్ హౌజెస్ అండ్ మీడియం సెగ్మెంట్లో 2 BHK 3 BHK ఫ్లాట్స్తో రావడం జరిగిందండి. ఈ రోజు మనము ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారు డెవలప్ చేస్తున్నటువంటి ఈకో O2 జోన్ విల్లా ప్రాజెక్ట్తో ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళేసి వివరాలన్నీ క్లియర్గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్. సార్ థ్యాంక్ యూ సార్, మమ్మల్ని ఇన్వైట్ చేసి మాకు అవకాశం ఇవ్వడం చాలా గర్వంగా ఉంది. నేను ఇక్కడ వెంచర్కి సెకండ్ టైం రావడం అండి. ఇది వచ్చేసి మనము లాంచింగ్ టైంలో రావడం జరిగింది. లాంచింగ్ టైంలో చూసినప్పుడు ఇది వచ్చేసి మనం విల్లాస్ అన్ని ఇక్కడ కస్టమైజేషన్లో విల్లాస్ సేల్ చేస్తున్నామంటే నేను నమ్మలేకపోయాను. బట్ ఇది సెకండ్ టైం విజిటింగ్. ఈ రోజు వచ్చి చూసినట్లయితే ఇక్కడ ఫుల్గా విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అన్నది మన వ్యూవర్స్కి మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నా పేరు కళ్యాణ్. నేను ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ని. వరంగల్ హైవేకి అనేది ఫస్ట్ కస్టమైజ్ చేసి ఇస్తున్నామండి ప్రాజెక్ట్ లో. ఓకే. ఈ ప్రాజెక్ట్ లో ప్రతిదీ కూడా కస్టమర్ కి నచ్చే విధంగా కస్టమర్ కి ఎలా కావాలంటే అలా మనం కస్టమైజ్ చేస్తూ ఇస్తున్నాము. ఈ ప్రాజెక్ట్ మీరు కస్టమైజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా, ఇక్కడ మన వ్యూవర్స్కి అర్థమయ్యే విధంగా ఎన్ని స్క్వేర్ యార్డ్లలో ఎంత ఎస్ఎఫ్టీ తోటి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కనెక్టివిటీ గురించి క్లియర్గా చెప్పండి. తప్పకుండా అండి. ఇది మనకి 115 గజాల నుంచి 180 గజాల వరకు ఓకే స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాము. ఓకే. అలాగే 1200 SFT నుంచి 3000 SFT వరకు ఇస్తున్నాము. ఓకే, అంటే లైక్ మీడియం సెగ్మెంట్ అండ్ హై సెగ్మెంట్ లో కూడా మీరు విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనే విషయం చెప్పండి. ఇది టోటల్ వచ్చేసి మనకి ఇటు వరంగల్ హైవే నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందండి 200 మీటర్స్ లో. ఓకే. జస్ట్ మనకి డిస్ట్రిక్ట్ బస్సులు అవన్నీ కూడా మనకి కనెక్టివిటీలో ఉంటాయి. ఓకే. అలాగే ఇంకొక సైడ్ నుంచి చూసుకుంటే 100 ఫీట్ రోడ్. ఓకే. ఔషాపూర్ నుంచి అంకుషాపూర్ వెళ్ళే 100 ఫీట్ రోడ్ కి మన వెంచర్ ఉంటుంది. ఓకే. మనకి ఆల్రెడీ సిటీ బస్సెస్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటాయి. ఓకే, వెరీ గుడ్ సార్. మనకి 2 ఎంట్రన్స్ ఉంటాయండి. టోటల్ ఇది 6 ఎకరాస్ 87 విల్లాస్ ఇస్తున్నాము. ఓకే. అందులో ఆల్రెడీ 30 హౌసెస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఓకే. 2 ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు కూడా. ఓకే సార్, అద్భుతం సార్. ఇది ఇక్కడ వచ్చేసి మీరు ఈకో O2 జోన్ విల్లాస్ అని చెప్పడం జరిగింది కదా, వాటి యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈకో O2 జోన్ అని పేరు ఎందుకు పెట్టారన్న విషయం చెప్పండి. ఈకో O2 జోన్ విల్లాస్ అంటే మనం ఆక్సిజన్ అనే కాన్సెప్ట్ తోటి ఆక్సిజన్ ని ఆ కాన్సెప్ట్ తోటి మనం ఫుల్ గ్రీనరీ కాన్సెప్ట్ తోటి చేస్తున్నాం. ఓకే. ఎందుకంటే మన దగ్గర ఉండే ఫ్యామిలీస్ ఒక హెల్దీ లైఫ్ ని క్రియేట్ చేసే విధంగా చుట్టూ గ్రీనరీ తోటి మోర్ ఆక్సిజన్ మోర్ లైఫ్ అనే కాన్సెప్ట్ తోటి మనం చేస్తున్నాం. మనం ఎక్కడైతే ఖాళీ ప్లేసెస్ ఉన్నాయో మన పార్క్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అంతా కూడా గ్రీనరీ తోటి కంప్లీట్ గా 10,000 ట్రీస్ ప్లస్ ప్లాంట్స్ తోటి మనం పెట్టేసి ఒక గ్రీనరీ కాన్సెప్ట్ తోటి మనం చేస్తున్నాం. 115 గజాల నుంచి 180 గజాల వరకు డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఇస్తున్నాం. డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్, ట్రిప్లెక్స్ కావాలంటే ట్రిప్లెక్స్ ఇస్తున్నాం. అంటే ఇంటర్నల్ ఏమన్నా లైక్ వాళ్ళకి బెడ్రూమ్ సైజెస్ గానీ కిచెన్ సైజ్ గానీ ఇవన్నీ కావాలంటే కూడా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలివేషన్ అంతా ఒకటే ఉంటుందండి. ఇంటర్నల్ గా చేంజెస్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ గా మీకు ఎలా కావాలో మీ డ్రీమ్ హౌస్ ప్లానింగ్ ఎలా ఉంటే అలా కట్టిస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి ఇది ఎస్ఎఫ్టీ వైజ్ కోడ్ చేస్తున్నారా లేకపోతే లంసమ్ అమౌంట్ లో విల్లా కింద కోడ్ చేస్తున్నారా? ఇది డిఫరెంట్ స్క్వేర్ ఫీట్ డిఫరెంట్ స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి ఓకే టోటల్ యూనిట్ కాస్ట్ లాగా చేస్తున్నాం. ఓకే, యూనిట్ కాస్ట్ లాగా. నేను వచ్చేటప్పుడు అక్కడ ఎంట్రన్స్ లో చూసానండి 79 lakhs అని పెట్టడం జరిగింది ఒకటి, ఏదైతే మీ ఫ్లెక్సీ ఉందో. సో ఇక్కడ 79 విల్లా కన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అసలు 79 lakhs కి విల్లా ఎలా వర్కౌట్ ఉందన్న విషయం చెప్పండి. 79 lakhs అంటే 115 గజాల్లో 1200 SFT కట్టిస్తున్నామండి. 3 BHK డూప్లెక్స్ హౌస్. కింద సింగిల్ బెడ్రూమ్ వస్తుంది, పైన డబుల్ బెడ్రూమ్ వస్తుంది. 79 lakhs కి మనం 3 BHK ఇస్తున్నాము. మన దగ్గర 79 lakhs నుంచి 1,74 lakhs వరకు ఉన్నాయి. ఓకే సార్, అంటే బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. 132, 150, 167, 180 అలా. ఓకే. హైయెస్ట్ వచ్చేసి 180 స్క్వేర్ యార్డ్స్ లో 2,958 SFT కట్టిస్తే 1,74 lakhs పడుతుంది. స్టార్టింగ్ వచ్చేసి 79 lakhs నుంచి 1,74 lakhs వరకు అవైలబుల్ ఉన్నాయి. అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మీరు 1,74 lakhs అని చెప్పారు కదా, అండ్ ఇక్కడ బిగినింగ్ చూసుకున్నట్లయితే 79 lakhs అని చెప్పారు కదా, ఈ మిడిల్ ఆఫ్ ద సైజెస్ ఏమున్నాయి? సో వాటి యొక్క డీటెయిల్స్ చెప్తే చూసేటువంటి వ్యూవర్స్ క్లియర్ గా అర్థమవుతుంది. 79 lakhs కి ఎన్ని స్క్వేర్ యార్డ్లలో ఎంత ఎస్ఎఫ్టీలో ఇస్తున్నారు అండ్ దాని తర్వాత నెక్స్ట్ సైజ్ ఏముంటుంది, దాని తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి సైజ్ అన్నది 1 by 1 క్లియర్ గా చెప్పండి. తప్పకుండా అండి. 79 lakhs కంటే 115 గజాల్లో 1200 SFT లో కట్టిస్తున్నాము. ఆ నెక్స్ట్ వచ్చేసి 132 స్క్వేర్ యార్డ్స్ లో 1400 SFT లో 99 lakhs ఇస్తున్నాము. ఓకే. ఆ నెక్స్ట్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ లో 1680 SFT 1,21 lakhs
ఓకే 167 స్క్వేర్ యార్డ్స్ లో 2200 ఎస్ఎఫ్టీ తోటి ట్రిప్లెక్స్ హౌస్ కట్టిస్తున్నామండి. అది 1,43 lakhs పడుతుంది. ఓకే అలాగే 180 స్క్వేర్ యార్డ్స్ లో 2950 ఎస్ఎఫ్టీ ఇస్తున్నాము. అది ట్రిప్లెక్స్ విల్లా. ఓకే 4 BHK వస్తుంది. హోమ్ థియేటర్, బార్బీ కౌంటర్ అని కూడా వస్తుంది. ఓకే అది వచ్చేసి 1,74 lakhs పడుతుంది. ఓకే ప్లస్ వీటికి ఎక్స్ట్రాగా క్లబ్ హౌస్ ఎమ్యూనిటీ చార్జెస్ అనేది అది ఎమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ వాటి యొక్క చార్జెస్ కూడా చెప్తే సో క్లియర్ గా ఉంటుంది. ఇది టోటల్ 6 acres లో HMD రేరా పర్మిషన్స్ తోటి టోటల్ అన్ని డెవలప్మెంట్ చేసి ఇస్తున్నాం. 40-30 feet రోడ్స్ అన్ని CC రోడ్లు వేస్తున్నాము. ఓకే అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ. ఓకే అలాగే వీటితో పాటు పార్క్స్ కూడా డెవలప్ చేస్తున్నాం అండి. ఓకే పార్క్ లో మనకి యాంపీ థియేటర్ విత్ స్టేజ్, మెడిటేషన్ జోన్ ఏరియా, హెర్బల్ గార్డెన్, ఓకే అలాగే పెట్స్ పార్క్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ ఇస్తున్నాము. వీటితో పాటు మనకు 312 స్క్వేర్ యార్డ్స్ లో క్లబ్ హౌస్ ఇస్తున్నాం. ఓకే క్లబ్ హౌస్ లో స్కై స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, సూపర్ మార్కెట్, AC జిమ్, కోవర్కింగ్ స్పేస్ అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి, అంటే మన దగ్గర ఉండే ఫ్యామిలీస్ ఎక్కడ కూడా బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని ఇక్కడే దొరికే విధంగా అన్ని క్లబ్ హౌస్ లోనే మనం ప్రొవైడ్ చేస్తాం. అలాగే వాకింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్ ఇస్తున్నాము. ఓకే చుట్టూ 30-40 feet హైట్ వచ్చే ట్రీస్, అంటే టెంపరేచర్ కంట్రోల్ చేసే విధంగా 30 feet హైట్ వచ్చే ట్రీస్ పెడుతున్నాము. ఓకే సార్ టోటల్ కూడా గ్రీనరీ తోటి, మన గ్రీనరీ కాన్సెప్ట్ తోటి మనం చేస్తున్నాం. ఇక్కడ మీరు ఏదైతే యాంపీ థియేటర్ అని చెప్పారో అండ్ ఏదైతే పార్క్స్ అని చెప్పారో ఒకసారి మనం పార్క్ లోకి వెళ్ళేసి ఆ విషయాలు కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సార్ మీరు ఇప్పటి వరకు చెప్పినటువంటి డీటెయిల్స్ అన్ని చాలా బాగున్నాయండి. మీ యొక్క ప్రాజెక్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది, మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే విదిన్ ద అవుటర్ రింగ్ రోడ్ లోపల అయితే బాగుంటుంది ప్రాజెక్ట్ అని చెప్పేసి చాలా మంది చూస్తున్నారు కదా. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ఇక్కడ వచ్చి ప్రాజెక్ట్ చేయడానికి కారణం ఏందన్న విషయం చెప్పండి. మనం బిఫోర్ అవుటర్ రింగ్ రోడ్ అంటే యాక్చువల్లీ అవుటర్ రింగ్ రోడ్ లోపల చూస్తే అన్ని ఇండివిడువల్ కట్టిన హౌసెస్ అండి. ఓకే ఇలా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది లేవు, చాలా తక్కువ. ఓకే రెండోది ఏంటి అంటే ఇండివిడువల్ కట్టిన హౌసెస్ అయినా హైవే నుంచి 2-3 కిలోమీటర్ లోపలికి వెళ్ళాల్సిందే. ఓకే ప్లస్ సెక్యూరిటీ అనేది ఉండదు. మనం ఇస్తుంది కూడా బేసిక్ విల్లా 79 lakhs, అది కూడా 3 BHK. ఇండివిడువల్ గా కట్టిన హౌసెస్ అయినా కానీ 80-90 lakhs తక్కువ అయితే ఎక్కడ లేదు, వితౌట్ ఎమ్యూనిటీస్. అవునండి. సో మనం అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. ఓకే రెండోది మనం డూప్లెక్స్ టైప్ లో ఇస్తున్నామండి. డూప్లెక్స్ టైప్ లో మనకి కస్టమైజేషన్, కస్టమర్ కి ఎలా కావాలంటే అలా కట్టిస్తున్నాం. అంటే కస్టమర్ కి ఏంటంటే ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. Day 1 నుంచి కూడా కస్టమర్ కి ఏ మెటీరియల్ వాడుతున్నాము, ఎలాంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము అనేది ఒక ఐడియా ఉంటుంది. అంటే కస్టమర్ కి ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇవాళ రేపటి ఏంటంటే కస్టమర్స్ బాగా బిజీగా ఉంటారు కదా, వాళ్ళు ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసుకునే అంత టైం ఉండదు. సో వాళ్ళ తరపున మనం కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాం. వాళ్ళ డ్రీమ్ హౌస్ ఎలా కావాలంటే వాళ్ళు కోరుకున్న మెటీరియల్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసిస్తాం. ఓకే సూపర్ సార్, చాలా బాగుంది. బిఫోర్ అవుటర్ రింగ్ రోడ్ అన్నారు కదండి, అవుటర్ రింగ్ రోడ్ లోపల అపార్ట్మెంట్ ప్రైస్ 1 crore నడుస్తుంది 3 BHK. అవును. ఏదైనా హైవే నుంచి ఏ ప్రాజెక్ట్ ఏ చూసుకున్నా కానీ 2-3 kilometers లోపలికే ఉంటే మనది ఏంటంటే హైవేకి దగ్గర అండి. మనది ప్రైమ్ లొకేషన్. కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది ఎక్కడైనా ఒకటే ఉంటుంది, ఓకే, కానీ లొకేషన్ అనేది ఇంపార్టెంట్. మనది జస్ట్ హైవేకి వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి ప్రైమ్ లొకేషన్. అవును. మనకి గట్కేసర్ దాటిన తర్వాత అంత పెద్ద మంచి లొకేషన్ అంటే ఇది ఔషాపూర్ ఏరియా. ఎందుకంటే మనకి ఎయిమ్స్ కంటే బిఫోర్ ఉంటున్నాము. ఔషాపూర్ అంతా కూడా అంతా రెసిడెన్షియల్స్ ఏరియాస్, అంతా రేపొద్దున చుట్టూ ప్రెజెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇదంతా ఎడ్యుకేషనల్ హబ్, చుట్టూ అన్ని వెంచర్సే, చుట్టూ కాలనీస్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అంటే మనకి ప్రజెంట్ ఎంత తక్కువ దొరుకుతుంది అనే దానికంటే ప్రైస్, ఫ్యూచర్ లో ఏ ఏరియా ఎంత బాగా డెవలప్మెంట్ అవుతుంది అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఆ విధంగా చూసుకుంటే మనకి మన అవుటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 6 kilometers ఉంటాము. 6 kilometers అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తే ఎక్కడికైనా ఈజీగా వెళ్ళిపోతాము. గచ్చిబౌలి కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఇటు షామీర్పేట, పటాన్ చెరువు అయినా కానీ విత్ ఇన్ ఈజీ ఎనీవేర్ 1 hour జర్నీలో ఉంటాం. అవునండి, చాలా మంచి కనెక్టివిటీ ఉంది అండ్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంది. ఎస్ అండి. అలాగే మనకి దగ్గరలో రైల్వే స్టేషన్స్ కానివ్వండి, హైవేకి బస్ ట్రాన్స్పోర్టేషన్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా ఉంటాయి. ఈజీ ట్రాన్స్పోర్టేషన్, ఇది ప్రైమ్ లొకేషన్ అండి. రెండోది చూసుకుంటే ఇక్కడెక్కడ కూడా మనకి పొల్యూషన్ అనేది లేదు మెయిన్. ఎక్కడ చుట్టుపక్కల అన్ని కంపెనీస్ కానివ్వండి, ఇలాంటి పొల్యూషన్ వచ్చే కంపెనీస్ కానీ అలా ఏం లేదు. పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్. ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్, మనకి అన్ని ఫెసిలిటీసే దొరుకుతాయి. అంటే కాలేజెస్, స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఔషాపూర్ అనే ఏరియా అనేది మన ప్రైమ్ లొకేషన్ అవుతుంది. సో మనం ప్రైమ్ లొకేషన్ లో మనం ప్రాజెక్ట్ చేసాము. చాలా బ్యూటిఫుల్ గా మీకు ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి మీరు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా బాగుందండి, మంచి డెవలప్మెంట్ ఇస్తున్నారు అండ్ మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఈ మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలా మందికి హైడ్రా గురించి ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది మన వ్యూవర్స్ కి చెప్పండి.
మనకి మన ప్రాజెక్ట్ అనేది హైదరాబాద్ లో లేదండి. మనకి చుట్టుపక్కల చెరువులు కానీ నాలాలు కానీ ఏమీ లేవు. ఓకే. మనకి ఇక్కడ ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఏం లేవు. ఏదైనా చిన్న వర్షం పడినా కానీ కిందకి పోయేట్టుగా మనకు అంత ఇదిగా ఉంది. చాలా మన హైట్ ప్లేస్ లో ఉన్నాం. ఇది ఇదంతా మీరు గమనించుకున్నట్టయితే మన ల్యాండ్ చాలా హైట్ లో ఉంది, మంచి లొకేషన్ లో ఉంది. ఎటువంటి ఫ్లడ్స్ కానివ్వండి, ఎటువంటి వాటర్ నిల్వ ఉండడం కానివ్వండి అలా ఏం లేదు, చూసుకోవచ్చు. అలాగే మనకి ఇది మంచి వాస్తు ప్రకారం 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి ఈస్ట్ గేటు, ఒకటి వెస్ట్ గేటు, 2 ఎంట్రన్స్లు, ఆర్చి. ఇవన్నీ మన చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా మనం సెక్యూరిటీతో చేస్తున్నాము. లొకేషన్ పరంగా చూసుకుంటే చాలా ప్రైమ్ లొకేషన్. చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ వచ్చే కంపెనీస్ కానివ్వండి, ఏదైనా డిస్టర్బెన్సెస్ అయ్యే ఇది కానీ ఏం లేదు. ఎవ్రీథింగ్ క్లియర్ ఉండేదండి మన ప్రాజెక్టు. మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల కూడా అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్. గ్రౌండ్ వాటర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. చాలా తక్కువలో గ్రౌండ్ వాటర్ పడుతుంది. మంచి వాటర్ ఉంది. వితౌట్ పొల్యూషన్ ఏరియా. హైడ్రా కానివ్వండి ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా ఏం లేవండి. ఈ రోజు మన ఎన్ని కోట్లు పెట్టి మనం విల్లా కొన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఏ లొకేషన్ లో, ఏ ఏరియాలో మన విల్లా ఉన్నది అనేది చూసుకోవాలి. అది ఇంపార్టెంట్ అండి. ఓకే, చాలా ధన్యవాదాలు అండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. మా వ్యూవర్స్ కి అమూల్యమైనటువంటి మంచి ప్రాజెక్ట్ అందించడం జరిగింది. ఇండో ఇన్ఫ్రా డెవలపర్స్ వారికి మరొకసారి స్పెషల్ గా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్.